రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు గతంలో వారికి సానుభూతి పరులుగా ఉన్నవారిని సైతం రాజకీయాల్లో ప్రస్తుతం లేకపోయినా కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది ప్రస్తుత ప్రభుత్వం. తాజాగా పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ కూడా దీనికి సంబంధించి రాజానగరం మాజీ ఎమ్మెల్యే జగపూడి రాజా ఏమంటారు చూద్దాం. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి, ఈ అరెస్టుల పర్వాన్ని గురించి ఏం చెప్తారు? గడిచినటువంటి 9 నెలలుగా పూర్తిగా పరిపాలన అనేటువంటి దాన్ని గాలి కొదిలేసి ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6 హామీలను ఇచ్చారో వాటిని పూర్తిగా అటకెక్కించి కేవలం ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కట్టడి చేయాలి, వాళ్ళని రోడ్ల మీదకి రాకుండా, వాళ్ళని ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి రాకుండా, వాళ్ళని ఏ రకంగా అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే ముందుకు వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు, ఇవాళ పూర్తిగా ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ నిత్యం ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కేసులు పెట్టాలనేటువంటి దాని మీద మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి పోసాని కృష్ణమురళి గారిని కూడా మనం చూస్తే గతంలోనే ఆయన ప్రకటించడం జరిగింది, నేను ఇక రాజకీయాలకు సెలవు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అనేటువంటి మాటను కూడా ఆయన చెప్పినప్పటికీ కూడా ఈవేళ ఓ పక్కన వల్లభనేని వంశీని కావచ్చు, లేకపోతే ఈవేళ పోసాని కృష్ణమురళి కావచ్చు, అందరినీ కూడా ఒక కక్షపూరితంగా ఏదైతే ఈవేళ మీరు చేస్తూ ఉన్నారో ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు, ఖచ్చితంగా రేపన్న నాడు వచ్చినప్పుడు మీరు ఏదైతే ఈవేళ ఒక పునాది వేసి ఒక కొత్త సాంప్రదాయానికి, సంస్కృతికి మీరు తెరలేపారో రేపు తిరిగి మళ్ళీ మీరే దానికి సంజాయిషి చెప్పుకునేటటువంటి పరిస్థితులు మాత్రం ఉంటారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రకంగా నవరత్నాల పథకాలను అమలుపరచాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి మేలు చేయాలనేటువంటి ఏకైక సంకల్పంతో, ఏకైక పట్టుదలతోనే మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ పనిచేశారు. నిజంగానే ఆవేళ ఆయనే గనక కళ్ళెర్ర చేసి మిమ్మల్ని ఏ రకంగా మట్టి కరిపించాలనేటువంటి ఆలోచన ఆయన చేసుంటే కనుక డెఫినెట్గా ఇవాళ అసలు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో ఉండేది కాదు. అటువంటిది ఇవాళ ప్రజలు మరొక అవకాశం మీకు ఇచ్చారు, మిమ్మల్ని మోసపోయి నమ్మి మీకు అధికారం ఇచ్చినటువంటి తరుణంలో ఏదైతే ప్రజలకు మీరు ఎన్నికల్లో హామీని ఇచ్చారో వాటిని నెరవేర్చడం మీద దృష్టి కేంద్రీకరించండి. నిత్యం ఏదో రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్, కాసేపేమో తిరుపతి లడ్డూని తీసుకొచ్చి ఓ నెల 2 నెలలు గడిపేసేటటువంటి ప్రయత్నం చేస్తారు, లేనటువంటి యానిమల్ ఫ్యాట్ని కలిపినట్టుగా సృష్టించి మీడియాని మేనేజ్ చేస్తూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం చేస్తారు. మరో పక్కన కృష్ణానదిలో ఏదో డ్యామ్ గేట్స్ని పడగొట్టేయడం కోసం అని చెప్పి బోట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డం పెట్టిందని చెప్పి కొంతకాలం, ఈవేళ ముఖ్యంగా ఏదైతే వచ్చేటటువంటి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టేటటువంటి తరుణంలో కేవలం గత సంవత్సరం కూడా మనం గమనిస్తే ఏదైతే రైతులకి ఏడాదికి 20,000 రూపాయల చొప్పున ఇస్తానని చెప్పి అన్నారు, లేక ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయల చొప్పున, ఏడాదిలో 18,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పారు. బీసీ ఎస్సీలకి 50 సంవత్సరాలు నిండడంతోనే పెన్షన్లు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందో, అమ్మఒడి పథకాన్ని మార్చి కొత్తగా ఏదో ప్రతి పిల్లడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పేరిట ఇస్తామని చెప్పి, అవేవి కూడా గడిచినటువంటి బడ్జెట్లో ఎక్కడ దాన్ని ఊసెత్తుకోలేదు. కనీసం గతంలో మేము ఇచ్చినటువంటి డబ్బులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా అన్ని స్కీముల్ని కూడా ఆపేసినటువంటి పరిస్థితి. ఈవేళ మళ్ళీ కొత్తగా ప్రవేశపెడతా ఉన్నటువంటి ఈ బడ్జెట్లో కూడా వాళ్ళకి పెట్టేటటువంటి ఉద్దేశం లేకపోబట్టే ఏ రకంగా ప్రజల యొక్క ఆలోచనల్ని మళ్లించాలి అనేటువంటి ధోరణిలో ఇవాళ పోసాని కృష్ణమురళి గారు ఆరోగ్యం బాగుండలేదు నాకు అని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ దౌర్జన్యంగా ఏదో ఒక దేశద్రోహ చట్టాలు ఉన్నట్టుగా, లేకపోతే ఏదో రేప్ కేసులోనో లేకపోతే మర్డర్ కేసులోనో తీసుకెళ్తున్నట్టుగా ఇంటికెళ్ళి బలవంతంగా ఆడవాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఆయన్ని తీసుకొచ్చినటువంటి విధానాన్ని చూస్తే డెఫినెట్గా అంతకంతా మళ్ళీ మీరు రేపన్న నాడు
సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే రకమైనటువంటి ధోరణి మీరు కొనసాగిస్తే మాత్రం డెఫినెట్గా ప్రజల్లోంచే తీవ్రమైనటువంటి తిరుగుబాటు అనేటువంటిది మొదలవుతుంది. బ్రిటిష్ వాళ్ళని మించినటువంటి శాడిజంతో, బ్రిటిష్ వాళ్ళని మించినటువంటి ధోరణిలో మీరు ఈవేళ మీరు యొక్క ప్రవర్తనని డెఫినెట్గా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పుకునే రోజు మాత్రం వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్రంలో ఈ రెడ్ బుక్ అమలు చేస్తున్న విధానం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఈ తరహా రాజకీయాలు చేయటం ప్రభుత్వానికి సరికాదని జక్కంపూడి రాజా చెప్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే విషయం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.